నమస్తే, నా పేరు స్వప్న. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో భారీ అవినీతి, అందుకే ఫైల్స్ దగ్ధం. టీడీపీ నేత గుప్తా. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్, స్వచ్ఛందంగా విద్యా సంస్థలు మూసివేత. నర్సీపట్నం అభివృద్ధిపై స్పీకర్ ప్రత్యేక దృష్టి, అభివృద్ధికి ప్రణాళికలు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చేందుకే వివిధ శాఖల్లో ఫైళ్లను తగులబెట్టారని తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో దోచుకోలేదని చెప్పే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో చాలా మంది అధికారులు జైలుకు వెళ్లారని, ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లేందుకు అధికారులు క్యూ కడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది, ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీద కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారండి. ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. 2019 సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు 7 కోట్లు అయితే వాటిని 48 కోట్లుగా పెంచారు. ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి స్వయాన్న అన్నకి సంవత్సరానికి 12 కోట్లు అప్పదంగా అప్పచెప్పాడు. ఎవరప్ప సొమ్మని అలాగ అప్పచెప్పాడు? ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం కలిగిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నెల 18వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. కవితో ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక హోమాలు, పూజలు సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శివాయ. ఈ రోజుతో ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనాయి. ఈ పూర్ణాహుతితో అలాగే కలశాల సంప్రోక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంప్రోక్షణ నిర్వహించడం జరిగింది. అందరికీ పవిత్ర మాలధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది. త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి. మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన 50 మంది వైదిక సిబ్బందికి, పురోహితులకు, అలాగే అర్చకులకు, పరిచారకులకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు, దేవాదాయ శాఖ అమాత్యులకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము. పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే మరి తెలియక చేసినటువంటి తప్పులు కానీ ఆచరణ లోపంలో మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు. వాటన్నింటినీ ప్రార్థిస్తూ క్షమాప్రార్థన నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. వేద మంత్రాల చేత జలాలను మంత్రీకరించి ఆ జలాలతో ప్రోక్షణ నిర్వహించి హవనము నిర్వహించి మరి ఆలయం యొక్క పవిత్రత కోసం, ఆలయంలో శక్తి కోసం, బింబాలలోని శక్తిని మరలా పునఃప్రతిష్ఠ చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా సహృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తుంది దేవస్థానం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొన్ని వర్గాల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగా భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఏబిసిడీలుగా వర్గీకరించిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని కోరుతూ తలపెట్టిన భారత్ బంద్ అరకు లోయలో స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలు, హోటల్స్ ను మూసివేస్తారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కన్స్యూమర్ రైట్స్ కమిషన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపుతో ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ కు సివిల్ సప్లయర్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు విశాఖ జిల్లాకు సంబంధించిన తనకు సివిల్ సప్లయర్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో ఒక మెంబర్గా తీసుకొని సంస్థకు గౌరవ స్థానాన్ని కల్పించిందని కమిషన్ వ్యవస్థాపకులు రమేష్ తెలిపారు. సివిల్ సప్లయర్స్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో
22 మంది సభ్యులు ఉండగా వారిలో తనకు స్థానం కల్పించడం మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. పౌర హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. మన నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్, సివిల్ సప్లైస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ అఫైర్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిరక్షణ మండలిలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ కూడా ఎన్నుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. మనం చేసిన సేవలు, మనం చేసే వినియోగదారులకు ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ అన్నిటినీ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తూ మనల్ని కూడా ఈ పాలక మండలిలో ఒక సభ్యులుగా తీసుకున్నందుకు నేను మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, అదేవిధంగా మన యొక్క కలెక్టర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంతవరకు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎంతోమందికి అవేర్నెస్ ఇచ్చాం, ఎన్నో విధాలుగా సర్వీస్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి సర్వీసులు ఇంకా ఎక్కువగా చేయాలని ఈరోజు మనకి గవర్నమెంట్ అప్పచెప్పిన బాధ్యతని జాగ్రత్తగా నేను పరిరక్షిస్తూ ఇంకా ఎక్కువ మందికి మా సంస్థ ద్వారా, మా సంస్థ యొక్క సభ్యుల ద్వారా నేను ఎక్కువ మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. నా యొక్క కృషికి తోడ్పడిన నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ లీడర్స్ అండ్ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంకా ఇదే విధంగా మనం రోజు చేసే కార్యక్రమాలే కాకుండా స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, లేకపోతే ఎక్కడెక్కడైనా సరే వృద్ధాశ్రమాలు ఉంటే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి అయ్యే ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే మాకు వస్తున్నాయి కేసులు. ఆ కేసులను కూడా మేము ఇప్పుడు కోర్టులకి సబ్మిట్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా విషయం ముఖ్యంగా తెలియపరచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి జరిగే కన్జ్యూమర్ రైట్స్ మీద ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ని మా దగ్గరికి తీసుకురండి. మేము తప్పనిసరిగా దాన్ని కోర్టు ముఖానికి తీసుకెళ్తాం. వాళ్ళ దగ్గర మీకు న్యాయం చేకూర్చే విధంగా నేను చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇక నుంచి నా బరువు బాధ్యతలు ఎక్కువగా అవడం వల్ల ఇక నుంచి మన సభ్యులందరూ కూడా కొంచెం ఫాస్ట్గా ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అక్కడికి వెళ్ళి కన్జ్యూమర్ రైట్స్ గురించి తెలియపరిచి అందరికీ కూడా అవగాహనని ఏర్పాటు చేయండి. ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారించారు. నర్సీపట్నం పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డులోని 4 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. నర్సీపట్నం ప్రాంతంలో శ్మశాన వాటికల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎక్కడ లైటింగ్ ఎక్కడా లేదు. మొన్న ఎలక్ట్రికల్లో పిలిపించి సర్వే చేస్తే 140 స్తంభాలు కావాలంటున్నారు. ఒక్కో స్తంభానికి 25,000 కట్టమంటున్నారు. ఆ డబ్బు కట్టడానికి మున్సిపాలిటీ డబ్బు లేదట. ఇటువంటి అధ్వాన పరిస్థితి ఉంది. దీని మీద బుర్రపెట్టి మున్సిపాలిటీని పూర్వవైపుని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. దానికి ప్రెస్తో పాటు టౌన్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా సహకరించాలండి. టౌన్ బాగుంటే మీకు పేరు, మాకు పేరు, అందరికీ సుఖం కదా. అంచేత ఈ కార్యక్రమం భారీ ఎత్తున తీసుకుంటాను కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నాకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అయినా సరే నేను భయపడి కూడా చేస్తాను. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి మన విశాఖపట్నాన్ని జిల్లా ఇప్పుడు లేదు కాబట్టి అనకాపల్లి ఉంది కాబట్టి మన నర్సీపట్నాన్ని పూర్వవైపుని తీసుకురావాలని చెప్పి ప్రయత్నంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ట్యాంక్ బండ్ రేపు 22వ తారీఖున టూరిజం మినిస్టర్ వస్తున్నారు. విశాఖపట్నంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టాం టూరిజం మీద. ఆ టూరిజంలో మన నర్సీపట్నం ప్రాంతంలో మధ్యలో నేను శాంక్షన్ చేసిన టూరిజం ట్యాంక్ బండ్ ఆగిపోయింది. దాన్ని మళ్ళీ శాంక్షన్ ఇవ్వడానికి మళ్ళీ మంత్రి గారు వస్తున్నారు. రెండోది అల్లూరు సీతారామ పార్క్కి గత ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసి మంత్రి గారు అంత వాగ్దానాలు చేసి వెళ్ళిపోయారు, పైసా ఇవ్వలేదు. అది కూడా 2వ ఐటెం పెట్టాను టూరిజం మీటింగ్లోనే. 3వ ఐటెం ఏంటంటే మన లంబసింగ్ గెస్ట్ హౌస్ వన్ టైంలో శాంక్షన్ చేసాం చంద్రబాబు గారు. అది సగం గట్టిగా ఆపేశారు. అక్కడ బొర్రా కేవ్స్కి లంబసింగ్ గెస్ట్ హౌస్కి డెవలప్మెంట్కి, లంబసింగ్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చింది 3 సంవత్సరాల క్రితం. 100 కోట్లు అలాగే ఉంది, ఖర్చు పెట్టలేదు దేనికని. అంచేత 100 కోట్లు కూడా ఇప్పుడు దాంట్లో కొంత 25%, 30% లంబసింగ్కి ఇచ్చి మిగతా డబ్బు బొర్రా కేవ్స్ ఖర్చు పెట్టమని చెప్పి ప్రపోజల్ పెట్టాం.
అవి రేపు 22వ తారీఖున విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కూడా డెవలప్ చేస్తే లంసింగ్ కానీ గెస్ట్ హౌస్ అయిపోయి అకామిడేషన్ వస్తే టూరిస్టులు ఎక్కువ వస్తారు నర్సీపట్నం. టూరిస్టులు ఎక్కువ వస్తే నర్సీపట్నంకి ఆదాయం వస్తుంది. హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఆదాయం వస్తుంది. టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి నేను చేస్తాను ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకి చేయూతనివ్వాలని. అలాగే అధికారులు కూడా చాలా 2 నెలలు బట్టి మాట్లాడుతూనే ఉన్నాను. దానిలో వాళ్ళు ఎక్కడ చలనం రాలే. అంతే ఫైనల్ ఇంకా ఒక 10-15 రోజులు అయిపోయే లోపల కొంచెం చేంజ్ అయితే ఉంటారు. లేకపోతే మొత్తం అధికారులు అందరినీ మార్చేసి మంచి కుర్రోళ్ళు తీసుకొచ్చి అధికారులుగా నియమించాలని చెప్పి నిర్ణయం కూడా రావడం జరిగింది. మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం. ఇంకో విచిత్రమైన నిన్న ఒకటి చేసింది. ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువైపోతుందని చెప్పి మేడపైన సోలార్ వేయించాను. హాస్పిటల్ సోలార్ అని తెలిసి మీకు పైన మేడపైన అంతాను. ఆ సోలార్ బాగా వాడితే కరెంటు బిల్లు అంత ఎక్కువ రాదు. కానీ మొన్న ఎంక్వైరీ సోలార్ ఎలా పని చేస్తుందని పని చేయలేదు అన్నారు. నేను ఒక కుర్రని పంపించి చూపించాను. పని చేయకపోవడం పని చేస్తుంది. కానీ సోలార్ పైన ప్లేట్స్ క్లీన్ చేసి వదిలేడు అక్కడ. ఇప్పుడు మా ఇంటి మీద సోలార్ పెట్టాను నేను. నెలకోసారి క్లీన్ చేయాలి దాన్ని. ఒక లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ వేసి స్ప్రే చేసి రబ్బరు బండిలు ఉంటుంది దాంతో క్లీన్ చేయాలి. అప్పుడు ఎండకి సోలార్ పనిచేస్తుంది. ఈ హాస్పిటల్ అది కూడా చేయలే. అంతే మరి 30 తారీఖు అంతా చేసి మళ్ళీ హాస్పిటల్ పూర్వ వైభవం తీసుకురావడం కోసం కలెక్టర్ గారు కూడా స్వయంగా ఆడి వస్తుంది. అవసరం సాయంత్రం వరకు ఉంటాంటుంది. మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం కృషి చేస్తాం. అలాగే హాస్పిటల్లో ఇంకేమైనా మంచిగా నేను చెప్పినవి కాకుండా ఏమైనా చేయాలనుకుంటే మీ ప్రెస్ వాళ్ళకి కూడా ఐడియాస్ ఉంటే ఆ రోజు అక్కడ ఉంటారు కాబట్టి కొన్ని ఐడియాస్ ఇస్తే అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ నర్సీపట్నం టౌన్ను ఒక డెవలప్ చేయాలనుకుంటున్నాం. అలాగే నర్సీపట్నం మున్సిపల్ స్టాఫ్ చాలా వరస్ట్గా ఉన్నారు. ప్రతి పైసాకు కూడా కకృతి పడుతున్నారు. అరే ట్రాక్టర్లు పనిచేయలేదట. షెడ్లో ఉన్నాయి, ఏమున్నాయండి షెడ్లో ఉన్నాయి అంటున్నారు. ఎన్నాళ్ళు షెడ్లో ఉన్నాయండి. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తయింది. అంచేత మేము అంతా కూర్చొని మాట్లాడుకొని ఊర్లో నాయకులు అందరూ మాట్లాడుకొని మున్సిపాలిటీకి గత 5 సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో. మరి డబ్బులు వచ్చాయంటారు, డబ్బులు ఎక్కడికి వచ్చి పెట్టారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, అసలు క్లీనింగే లేదు. ట్రాక్టర్లు మిషనరీ కూడా బాగు చేయడానికి డబ్బులు లేవంటున్నారు. మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లే. అంటే మేము కూర్చోబెట్టి మా మున్సిపాలిటీ నాయకులు మేము అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. ఫస్ట్ ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాం. దానికి రోడ్లకి అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు.